యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ 1500 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విడతల వారీగా నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కారణం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీ అందరికీ ప్రభుత్వం వైఖరి ఇప్పుడు వారికి ఫీజు రియంబర్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పెట్టాలి. మేము ఈ విద్యార్థుల చదువులో విద్యార్థుల ఫీజుల కోసం మేము డబ్బులు ఇచ్చినామంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం మాకు పైసలు సరిపోవు, ఈ మిషన్ భగీరథ కోసం మాకు పైసలు సరిపోవు. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు హెలికాప్టర్లలో ఎగరనీకే దానికి పైసలు ఉంటాయంట, కానీ మీ ఫీజులు కట్టనీకే అటువంటి రకంగా ఉన్నది. ఏమైనా మాట్లాడితే విద్య కోసం మేము విద్య కోసం అది చేస్తాం కాదు. ఇలాంటి విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు చదువుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి రోడెక్కుతా ఉన్నారు. మళ్ళీ వారికి ఉద్యోగాలు వచ్చినా గానీ వాళ్ళకి టీసీలు రానందుకు, ఒకవేళ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రానందుకు ఆ కాలేజ్ యాజమాన్యం టీసీలు ఇవ్వమని చెప్తున్నాయి. ఈ కొట్లాట ఇంతటితోనే ఆపుతామా? ఒక్కసారి చెల్లమల్లారా, తమ్ముళ్ళారా మీరు చెప్పండి ఒకసారి. ఈ ఉద్యమము ఈ రోజు భువనగిరిలో ఈ మన అంబేద్కర్ గారి విగ్రహం ముంగట ఇక్కడిని ఆపేసామా? దీంతోని ఆపుతామా? ఆపొద్దు కదా. మళ్ళీ యుద్ధమాన్ని పెద్దకు చేయాలంటే ఏడ చేయాలంటే భువనగిరిలో ఉద్యమం చేస్తే సరిపోతుందా? కుట్టి మీరు ఒక్కరే కొట్లాడితే సరిపోతుందా? పైసలు కట్టేది ఎవరు? మీ తల్లి తండ్రి. మళ్ళీ వాళ్ళు కూడా ఉద్యమం చేయాలన్నా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు భువనగిరి పట్టణం అంటే భువనగిరి టౌన్ ఇదేమన్నా చిన్న పట్టణమా? ఇదేమన్నా భువనగిరి ఏమన్నా చిన్న పట్టణమా? పుట్ట పట్టణమా? చిన్న భువనగిరి ఏమన్నా కాదు కదా. భువనగిరి పెద్దదా కాదా? మరి ఇంత పెద్ద భువనగిరి పట్టణంలో కనీసము ఒక డిగ్రీ కాలేజ్ కూడా కట్టలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా అని చెప్పి ఒక్కసారి మనమందరం, ఇప్పుడున్నటువంటి కోమటిరెడ్డి గారు ఇదే జిల్లా నుంచి ఇదంతా పెద్ద మనుషులు ఈ రోజు ప్రశ్నించాలంటే వాళ్ళకి భయం పట్టేది ఈ బీజేపీ జెండాను చూస్తే వాళ్ళకి భయపడరు. ఏం చూస్తే భయపడతారు? మళ్ళీ మీ ఆగ్రహాన్ని చూస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు భయపడతారు. కాబట్టి మీరు మీ ఆగ్రహాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మీ ఆగ్రహం తెలియజేయాలంటే మనం కేవలం భువనగిరిలో ఉంటే సరిపోదు. రేపొద్దున కాబోయే కాలంలో మీరందరూ కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయబోతూ ఉన్నాము. మరి ఆ ధర్నా కూడా మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదో నా కోసమో, అశోక్ అన్న కోసమో, జగన్ అన్న కోసమో కాదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేదంటే ఈ సురేష్ కోసం కాదు. ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీకోసం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు తోడుగా నడవాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొట్లాటలో మీరు కూడా భాగస్వాములు కావాలని మండుతున్నటువంటి ఎండలో ఇక్కడికి వచ్చినందుకు భారత్ మాతాకి సిగ్గు. విద్యార్థుల మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్షుడు సురేష్ గారు, అదేవిధంగా కుమార్ గారు, వారందరితో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని మోటివేట్ చేసి వాళ్ళందరినీ ఈరోజు ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఇదేదో కేవలం భువనగిరి జిల్లాలో జరుగుతున్నటువంటి ధర్నా కాదు, తెలంగాణలో నలుమూలలలో జరుగుతున్నటువంటి ఈ విద్యార్థుల ధర్నా ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏదో ఇప్పుడప్పుడు వచ్చినటువంటి డిమాండ్ కాదు. గత 12 సంవత్సరాల నుంచి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వీరి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడున్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు కాలేజీలో ఫీజులు కట్టకపోయే వరకు చాలా యాజమాన్యాలు వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే 4th ఇయర్ పాస్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేనందుకు వాళ్ళ ఉద్యోగాలలో జాయినింగ్ లెటర్ కూడా రావడం లేదు. మరి దీనికి కారణం ఎవరంటే ఈ చేతగానటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, చేతగానటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మేము భారతీయ జనతా పార్టీ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ని మీరు డిస్పర్స్ చేయాలి. ఒకవేళ మొత్తం కాకపోతే అంచెలంచెగానైనా పెద్ద ఎత్తున మీరు డిస్బర్స్మెంట్ చేసి ఈ విద్యార్థులని ఆదుకోవాలి.
చదువుకోవాలని చెప్పి ఎంతో ఆశతోని విద్యార్థులందరూ కూడా ఈ కాలేజీలలో జాయిన్ అవుతారు. మరి ఆశను నిరాశ చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే మీతో అయ్యిందంటే చేయండి, లేదంటే రాజీనామా చేసి పదవి దిగండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.